శ్రీమాత్రే నమః. నా పూజ్య గురుదేవులు సంత సదానందగిరి బాబా గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, శివరాత్రి పూజ కూడా అందరూ చక్కగా పూర్తి చేసుకున్నారు. మనం పాల్గొన మాసం అంటే ఈ సంవత్సరానికి ఇదే చివరి మాసం, పాల్గొన మాసంలోకి ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు శిశిర ఋతువు కాస్త వసంత ఋతువులోకి వెళ్ళబోయే రోజులు వస్తున్నాయి. ఈ రోజులను ఇప్పటి వరకు మనము ఎన్నో పూజలు చేసి సాధనలు చేసి మనలోని అనంతమైన శక్తిని జాగరణ చేసుకుని ఉంటాం. శివరాత్రి జాగరణలో మనలో శక్తి జాగృతం అవుతోంది. ఇప్పుడు మనం సంకల్పిస్తే ఆ మహాసంకల్పాలన్నీ నెరవేరే అద్భుతమైన సమయం కనుక ఎవరెవరైతే అఖండ సంపదలు కావాలని కోరుకుంటున్నారో, ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నారో వాళ్ళ అందరికీ ఒక అద్భుతమైన శ్రీ మహాలక్ష్మి ఉపాసన ఇప్పుడు అందచేయాలి అనుకుంటున్నాను. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ శివాయ గురవే నమః, శ్రీ శ్రీమాత్రే నమః. ఈ ఉపాసన ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలా చేయాలి, ఎలా పూర్ణం చేసుకోవాలి అనే విధానాన్ని మనం తెలుసుకుందాం. అమావాస్య రోజే అంటే మాఘమాస అమావాస్య రోజే మేము రేపటి నుంచి పాల్గొన మాస మహాలక్ష్మి ఉపాసన చేస్తున్నాము అని సంకల్పించి ఆహార నియమాలను కూడా పాటిస్తూ తప్పనిసరిగా శాకాహారమే చేయాలి. 15 రోజులు మీరు శాకాహారాన్ని భుజించాలి. కనుక ఈ అమావాస్య రోజు నుంచే మీరు శాకాహారులుగా ఉంటూ ఈ నియమాలని పాటిస్తూ, అంటే ఆహార నియమం ఒక్కటే ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని పాటిస్తూ మీరు ఈ పూజని ప్రారంభించుకోండి. పాడ్యమి రోజు 2 సమయాలు తీసుకోవచ్చు. ప్రాతః సమయమా లేకపోతే సంధ్యా సమయమా, ఏ సమయమైనా. ఇంకోటి మాధ్యాహ్న సంధ్య కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అందరికీ ఒకే వేళ కుదరాలి అంటే కుదరదు. గృహిణులకి రకరకాల పనులుంటాయి. కనుక మీరు త్రికాల సంధ్యలలో ఏ సంధ్యనైనా ప్రాతకాలంలో చేసుకోండి, మాధ్యాహ్న కాలంలో చేసుకోండి, లేదా సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. శుచిగా స్నానాధికాలు పూర్తి చేసుకుని మీ నిత్య పూజలు పూర్తి చేసి మీరు పారాయణ చేసినంతసేపు వెలిగేలా జ్యోతిని వెలిగించుకోవాలి. అమ్మవారికి ముఖ్యంగా ఈ 15 రోజులు బాగా పండిన పనస తొనలు, స్వచ్ఛమైన తేనె నిత్యం నైవేద్యంగా పెట్టాలి. దీన్ని మీరు సిద్ధం చేసుకోండి. ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పాడ్యమి రోజు మొదలు పెడతాం. ముందు గణపతి ప్రార్థన, గురు ప్రార్థన పూర్తయిన తర్వాత శ్రీ సూక్తం, అలాగే కనకధారా స్తోత్రం, అలాగే శ్రీ కొల్హాపుర మహాలక్ష్మి స్తోత్రం. ఇది అగస్త్యమునిచే మనకి ఇవ్వబడింది. ఇది స్కాంద పురాణంలో కాశీఖండంలో ఉంటుంది. ఈ కొల్హాపుర మహాలక్ష్మి స్తోత్రం మహా అద్భుతంగా ఉంటుంది. దీనిని కూడా ఈ 15 రోజులు నిత్య పారాయణ చేయాలి. అంటే ఎలా అంటే మొదటి రోజు శ్రీ సూక్తం ఒక్కసారి, కనకధార ఒక్కసారి, శ్రీ మహాలక్ష్మి స్తోత్రం ఒక్కసారి. పాడ్యమి రోజు ప్రతి స్తోత్రం ఒక్కొక్కసారి పారాయణ చేయాలి. అది విధేయ రోజు ప్రతిదీ 2 సార్లు చేయాలి. తదే రోజు ప్రతిదీ 3 సార్లు చేయాలి. అలా పంచమికి వచ్చామనుకోండి, యథాతథంగా శ్రీ సూక్తం 5 సార్లు, కనకధారా స్తోత్రం 5 సార్లు, అలాగే మహాలక్ష్మి స్తోత్రం 5 సార్లు. ఈ విధానంగా ప్రతిరోజు, అంటే ఒక్కొక్క రోజు పెరిగే కొంది పారాయణ ఒక్కొక్క రోజుగా ఒక్కొక్క భాగంగా పెరుగుతూ ఉంటుంది. ఇలా పౌర్ణమి రోజుకి వచ్చేటప్పటికీ శ్రీ సూక్తం 15 సార్లు, కనకధారా స్తోత్రం 15 సార్లు, అలాగే కొల్హాపురి మహాలక్ష్మి స్తోత్రం కూడా 15 సార్లు పారాయణ చేసుకోవలసి ఉంటుంది. ముందుగా శ్రీ సూక్తం. మీ అందరికీ మళ్ళా చెప్తున్నాను, శ్రీ సూక్త పారాయణ అతి జాగ్రత్తగా చేసుకోండి. కొన్ని స్తోత్రాలలో అలక్ష్మీర్మే నశ్యతు అని వచ్చిన దగ్గర అలక్ష్మి అనే విధానాన్ని చక్కగా పలకాలి. అక్కడ మర్చిపోయి కూడా అకారాన్ని తీసివేయకూడదు. అలా తీస్తే మంత్రదోషం కలుగుతుంది. కనుక దీనిని మీరు చక్కగా గుర్తుంచుకొని చేయండి. ఈ శ్రీ సూక్త పారాయణ మనలో ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది. ఇది మా స్వ అనుభవం కూడా. పూర్వాశ్రమంలో మన గోశాలలో కృష్ణ మందిరంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం చేస్తే రోజు పెరిగే కొంది మాకు 9 గంటలు, 10 గంటలు, 11 గంటలు అలా గంటలు పెరుగుతూ వెళ్ళేదన్నమాట. ఈ విధానంగా చేసి ప్రతి ఒక్కరూ మాతా ఎంతో అద్భుతమైన ఫలితాలు పొందాం, మా రుణబాధలు తొలగిపోయాయి, మాకు ఆర్థికంగా కలుసుబాటు వచ్చింది, మాకు పంటలలో మంచి లాభాలు వచ్చాయి అని ఎందరో సంతోషంగా చెప్పుకున్నారు. కనుక
నా బిడ్డలందరికీ కూడా ఈ అదృష్టాన్ని ఇవ్వాలి అనే సంకల్పం భగవంతుని ప్రేరణతో కలగడం మూలాన నేను మీకు ఈ పూజా విధానాన్ని చేయడం జరుగుతుందన్నమాట. కనుక మీరు నిత్యం ఈ ఉపాసనని ఆచరించి 15వ రోజు అంటే పాల్గొన పౌర్ణమి రోజు అమ్మవారిని శ్రీ సూక్త విధానంలో అలాగే కనకధార స్తోత్రము, మహాలక్ష్మి స్తోత్రము 15 సార్లు పూర్తి అయిన తరువాత అమ్మవారిని కమలాత్మిక బీజాక్షరాలతో, అంటే బీజాలు 3 ఉంటాయి, తర్వాత కమలే కమలాలయే ప్రసీద ప్రసీద అంటూ అమ్మవారి మంత్రం ఉంటుంది. ఈ మంత్రం మీకు కావాలి అంటే దీన్ని తర్వాత హోమం రోజుకి మీకు రవిశాస్త్రి గారి ద్వారా తెలియజేయడం కూడా జరుగుతుంది. దీన్ని మీకు అందిస్తాం. తామరలు ఉన్నాయి కదా, కమలాలు, ఆ కమలాలతో అమ్మవారికి హోమం చేసి తామర పూలు అలాగే బెల్లంతో చేసిన పాయసాన్నాన్ని కూడా హోమంలో సమర్పించుకోవాలి. ఈరోజు పూర్ణాహుతి అవుతుంది కనుక అమ్మవారికి విశేషంగా గారెలు, పూర్ణాలు కూడా నైవేద్యం పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ హోమం పూర్తి చేసిన తర్వాత ఆవు పిడికలతోని చందనాది సమిదలతోని మళ్ళీ అంటే బయట అవుతుంది. ఇప్పుడు యజ్ఞం లోపల చేస్తాం కానీ ఇది బాహ్యంగా చేస్తాం. ఈ బాహ్యంగా మళ్ళీ అగ్నిని వెలిగించి దీనిని కామదహన కార్యక్రమం అని చెప్పారు గురువులు. ఆ కార్యక్రమాన్ని చేస్తూ అగ్ని చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తూ అమ్మవారి ప్రీతి కోసమై చక్కగా అమ్మవారికి సంబంధించిన ఎన్నో పాటలు, కీర్తనలు, స్తోత్రాలు పారాయణ చేస్తూ మీకు వచ్చిన విధంగా లయబద్ధంగా నృత్యాన్ని చేస్తూ కూడా ఆనందించి ఆ తరువాత పసుపు, సున్నం, సుగంధ ద్రవ్యాలతో కలిపిన వసంతాన్ని అందరూ చిలకరించుకోవచ్చు లేదా చక్కగా స్నానాలు కూడా చేయొచ్చు. వసంతంలో ఆనందం అనుభవించాలి. అయితే పౌర్ణమి రోజు ఒక చిన్న నియమం చెప్పాలి. అందరూ తప్పనిసరిగా తెలుపు లేదా ముత్యం రంగులో ఉన్న చీరలు కట్టుకొని ఆ చీరలతోని అమ్మవారిని పూజించి ఆ చీరలతోనే వసంతం కూడా ఆడుకోవడం చాలా చాలా శుభప్రదమని గురువులు చెప్పారు. ఈ విధానాన్ని మీరు ఆచరించండి. అయితే ఇక్కడ మీ అందరికీ శ్రీ సూక్తం తెలుసు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అంటూ కొనసాగుతుంది. అదే మీకు కనకధారా స్తోత్రం కూడా తెలుసు. ఈ రెండూ కాకుండా కొల్హాపుర మహాలక్ష్మి స్తోత్రం మీ అందరికీ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దీనిని ప్రతినిత్యం పారాయణ చేసి ఈ విధానంలో 15 రోజులు పూజ ఆచరించి జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహంతో మీరందరూ అఖండ సంపదలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా వర్ధిల్లెదురుగాక. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ఈ స్తోత్ర పారాయణ చేసుకుందాం. మాతిర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే త్వం శ్రీరూపేంద్ర సదనీ మదనైకమాతః జ్యోత్స్నాసి చంద్రమసి చంద్రమనోహరాస్యే సూర్యప్రభాసి చ జగత్రితయే ప్రభాసి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే త్వం జాతవేదసే సదా దహనాత్మశక్తిః వేదస్త్వయా జగదిదం విదిదం విదధ్యాత్ విశ్వంభరోపి బిభ్రూయాదఖిలం భవత్యా లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే త్వత్యక్తమేతధమతే హరతే హరోపి త్వం పాసి హంసి వదదాసి పరావరాసి ఈఢ్యో బభీవ హరిరప్యమలే త్వధాప్త్యా లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే సూరస్య ఏవ సగుణీ సబుధస్య ధన్యో మాన్యస్య ఏవ కులశీల కళాకలాపై ఏకశుచిస్స హి పుమాన్ సకలేపి లోకే యత్రాపతేత్తవ శుభే కరుణాకటాక్షః యస్మిన్ వసే క్షణే మహా పురుషే గజస్వే స్త్రైణే తృణే సరసి దేవకులే గహాగ్నే రత్నే పతత్రిణి పరే శయనే ధరాయాం సశ్రీకమేవ సకలే తదిహస్తి నాణ్యత్ త్వస్పృష్టమేవ సకలం సుజితాం లభేత్ త్వత్యక్తమేవ సకలం త్వశుచీ చ లక్ష్మీ త్వన్నామయత్ర చ సుమంగళమేవ తత్ర శ్రీవిష్ణుపత్నీ కమలే కమలాలయేపి లక్ష్మీం శ్రియం చ కమలాం కమలాలయాం చ పద్మాం రమాం నలినయుగ్మకరాం జయాం చ క్షీరోదజామమృతకుంభకరామిరాం చ విష్ణుప్రయామితి సదా జపతాం క్వ దుఃఖం
అమ్మని ఇలా జపించడం ద్వారా ఇక్కడ ఎక్కువ దుఃఖం అంటే దుఃఖం ఎక్కడిది? అమ్మని నమ్మితే. అంటే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తారు చూడండి, శుచీహ లక్ష్మి. ఎక్కడ అయితే మనం శుచి శుభ్రతలను ఆచార వ్యవహారాలను పాటిస్తామో అక్కడ లక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది అనే విధానాన్ని చెప్తూ, అమ్మని ఇలా పూజిస్తే, అమ్మని నిత్యం ఈ విధానంలో అర్చిస్తే దుఃఖానికి తావెక్కడ అంటూ కూడా ఈ స్తోత్రం మనకి తెలియచేస్తుంది. ఈ స్తోత్రం నిత్యం పఠించడం ద్వారా ధనధాన్యాలు అభివృద్ధి చెందుతాయి. అలాగే అవిచ్ఛిన్న సంతతి ద్వారా మీ వంశం వృద్ధి చెందుతూ ఉంటుంది, సత్సంతానాన్ని పొందుతారు అంటూ అగస్త్య మహాముని మనకు అందచేశారు ఈ స్తోత్రాన్ని. ఈ విధానాన్ని నిత్యం పాటిస్తూ మీరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు. శ్రీమాత్రే నమః.